శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంత్ విరచితం మణియమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 27 నిన్నటితో పరిసమాప్తి అయింది. ఈరోజు పునశ్చరణ 27వ అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన విషయాల్ని మరొక్కసారి స్మరించుకోవడాన్ని పునశ్చరణ కింద మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. దీనికి ముందు శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. వాలి తనకు చేసిన అన్యాయాన్ని శ్రీరామచంద్రమూర్తికి విన్నవించుకున్నాడు సుగ్రీవుడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఇలా అంటున్నాడు సుగ్రీవునితో: మంచిది, వాలి చంపెదను, మంచిది, వాలి చంపెదను, మర్కట నాథయటంచు పల్కినన్ సంచితమైన సొమ్ములను సామికి చూపిన మోహతాపమున్ మించియు మోర్చబోయే, మోహతాపమున్ మించియు మూర్చబోయే. మరి మెల్లన తా తెలివొంది లేచియున్ నించుకసేపు దుఃఖపడి, మరి మెల్లన తాదెలి వంది లేచియున్ నించుకసేపు దుఃఖపడి, ఇంతి తలంచే ప్రసన్న రాఘవా. మంచిది సుగ్రీవా, నీ అన్న వాలిని నేను చంపుతాను అని రామచంద్రుడు పలికిన సుగ్రీవుడు వెంటనే సీతమ్మ తల్లికి సంబంధించిన నగలను తీసుకొచ్చి చూపాడు రామచంద్రమూర్తికి. వాటిని చూసిన వెంటనే అమ్మ జ్ఞాపకం వచ్చి ఆ తల్లి మీద ఉన్నటువంటి అపరిమితమైన ప్రేమ కారణంగా బాధతో మూర్ఛపోయాడంట. ఆ తర్వాత మెల్లగా తెలివొంది లేచి కొంతసేపు దుఃఖపడి భార్య అయినటువంటి సీతా మహాసాధ్విని తలుచుకున్నాడు రామచంద్రమూర్తి. ఓం శ్రీ సాయిరామ్. భార్యను ఎలా ప్రేమించాలో రామచంద్రమూర్తిని చూసి తెలుసుకోవాలి. శ్రీ సాయి సచ్చరిత్రలోని 27వ అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన విషయాలను ఒకసారి మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పునశ్చరణలో భాగంగా దానికి మనం ఉపయోగించుకునే గ్రంథం ఏంటంటే శ్రీ ప్రతి నారాయణరావు గారు ట్రాన్స్లేట్ చేసినటువంటి శ్రీ సాయి సచ్చరిత్రం. దాంట్లో 27వ అధ్యాయం ఉపోద్ఘాతం మనం చదువుకుంటాం. చాలా అందులో వాడిన పదజాలాలు నాకు చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమని భావిస్తాను. ఆ పదజాలాలను ఆధారంగా సాయినాథులు ఏమన్నా కొంత జ్ఞానం ఇస్తే స్వీకరిద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 27వ అధ్యాయం. భాగవతము విష్ణు సహస్రనామాలిచ్చి అనుగ్రహించుట. ఇందులోని ముఖ్యమైన కథలను పైన హెడ్డింగ్ రూపంలో తెలియచేస్తాడు కనుక ఏ అధ్యాయంలో ఏ కథలు ఉన్నాయనేది పైన వీటిని చూడగానే మనకు తెలిసిపోతుంది. ఈ సౌకర్యం ఈ గ్రంథం ద్వారా మనకు లభిస్తుంది. భాగవతము విష్ణు సహస్రనామములు ఇచ్చి అనుగ్రహించుట. దీక్షిత్ యొక్క విఠల్ దర్శనం, గీతారహస్యం, కాపాడే దంపతులు, ఇవి హెడ్డింగ్లో ఇచ్చారు. నేను పరిశీలించి చూస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇందులో దీక్షిత్ యొక్క విఠల దర్శనం అనే హెడ్డింగ్ మీద ఇందులో కథ లేదు. మనకు కాకసాబ్ దీక్షిత్కి విఠల దర్శనం అవ్వడం అనేది ముందు అధ్యాయంలో 3వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయంలో ఉంది. అంటే దాసగన మహారాజుని నామసప్తాహం చేయమని బాబాగారు ఆదేశిస్తే విఠల దర్శనం లభిస్తుందని వీరు మాటిస్తే నేను చేస్తాను అంటాడని, తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేస్తే
విఠల దర్శనం తప్పకుండా అవుతుంది అని బాబాగారు హామీ ఇవ్వడం, దాసగణ మహారాజు నామసప్తాహం చేయడం, ఆ తర్వాత దాసగణ మహారాజుకి దర్శనం అయిందా లేదని చెప్పకుండా దీక్షిత మహాశయుడికి స్నానం చేసిన తర్వాత ధ్యానంలో ఉన్నప్పుడు పాండురంగ దర్శనమైనట్టుగా చెప్పడం జరిగింది. అంటే సప్తాహం చేసింది, నామసప్తాహం చేసింది దాసగణ మహారాజు, దర్శనమైంది కాకసాబ్ దీక్షిత్. ఈ విధంగా ప్రత్యనారాయణ గారి ట్రాన్స్లేషన్లో అక్కడ ఒక చిన్న కంటిన్యూషన్ దెబ్బతినిపోయింది. ఆ సందర్భంగా మనకు తెలుసు దీక్షిత్ గారికి విఠల దర్శనమైన సంగతి. అదే మనమ్మగారి ఓవిలో తీసుకుంటే దాసగణ మహారాజుకి విఠల దర్శనం అయినట్టుగా చెప్పుకుంటారు అన్నాడు. ఆ తర్వాత దీక్షిత్ మహాశయుడికి కూడా విఠల దర్శనమైన విషయాన్ని చెప్తాడు. అంటే కంటిన్యూషన్ దెబ్బతినకుండా ఉంది దాంట్లో. కానీ ప్రత్యనారాయణరావు గారి ట్రాన్స్లేషన్లో కొంత ఇబ్బందికరంగా ముద్రించబడింది. ఆ సందర్భంగా దీక్షిత్కి విఠల దర్శనమైన విషయాన్ని మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ 27వ అధ్యాయంలో దీక్షిత్ ఒక విఠల దర్శనం అని ఇచ్చాడు. నేను చూశాను, మీరు కూడా చూడండి. నాకు తెలిసినంతవరకు ఈ అధ్యాయంలో ఎక్కడ దీక్షిత్కి విఠల దర్శనమైన కథ లేదు. సో ఇక్కడ ఈ హెడ్డింగ్స్లో ఒక మిస్టేకు ముద్రించబడినట్టుగా మనం ఇప్పుడు గ్రహించాం. ఉపోద్ఘాతం చూస్తే బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వాని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాం. మానవుడు సముద్రంలో మునగగానే అన్ని తీర్థములలోనూ పుణ్యనదులలోనూ స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగానే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. మనకు తెలిసినంతవరకు భారతీయ ఆధ్యాత్మిక మార్గంలో కానీ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో కానీ పురాణాల్లో కానీ వేదాల్లో కానీ, సరే వేదాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చెప్పారా చెప్పలేదా వదిలేద్దాం. వేదాలు అసలు ఎవరికి తెలుసు, ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు, మనం ఇప్పుడు ఎన్ని చదువుతున్నామో మనకేం తెలుసు, వాటి గురించి వదిలేస్తే పురాణాల ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితిలయకారకులు. ఈ సృష్టికి పూర్వం ఉన్నటువంటి దేవతలు ఎవరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వారికన్నా ముందున్నటువంటి సృష్టిని చూసిన వాళ్ళు ఎవరూ లేరు, వారికన్నా గొప్పవాళ్ళు ఎవరూ లేరు. ఈ సృష్టికి వారే త్రిమూర్తులే మూలకర్తలు. కనుక అటువంటి పరబ్రహ్మ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముగ్గురికి నమస్కారం చేసిన ఫలితం వస్తుంది ఒక్క గురువుకు నమస్కరిస్తే. గురువు అంత గొప్పవాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. కోరికలు నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మసాక్షాత్కారమును కలగచేయనట్టి శ్రీ సాయి మహారాజుకు జీవమోము కాక. కోరికలు తీర్చడంలో కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షం కింద నిలబడి ఏం కావాలంటే ఇది టక్క 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 పని వచ్చేస్తుంటాయి. కోరిన వెంటనే దేన్నైనా సృష్టించగల శక్తి కల్పవృక్షానికి ఉంటుంది. అలా సాయినాథుని వారు కూడా వారి భక్తులు ఏమడిగితే అవి ఇస్తారని చెప్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు కొద్దిగా ఆలోచిస్తున్నాడు. ఎందుకని? ఒకప్పుడు ఎందుకు ఇచ్చాడంటే మన బుద్ధి ఏమన్నా మారుతుందేమో, మనం ఏమన్నా ఆయన చెప్పినటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తామేమో, కొంతకాలానికన్నా మనం సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తామేమో అని ఆశపడి ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చివరికి మానవుడు స్వార్థపరుడు, నిరంతరం అజ్ఞానజనితంగా జీవించడం వాడికి అలవాటైపోయింది. నిరంతరం అశాశ్వతమైన వస్తువులను అశాశ్వతమైనటువంటి వాటిని కోరుకుంటూ వాటి వెనకాల పరిగెత్తి తనను కూడా వాటి కొరకే వాడుకుంటూ తనను కూడా వాటి కొరకే ప్రేమిస్తూ ఇంక ఎప్పటికీ మారడు అని తెలుసుకున్నాడేమో. ప్రస్తుతం కొంత సైలెంట్గా చూసి
సైలెంట్గా ఉంటూ ఎవరైతే నిజభక్తులు ఉన్నారో, ఎవరైతే సత్యాన్ని అంటిపెట్టుకొని ఉన్నారో వారికి అవసరమైన సాధారణమైనటువంటి కోరికలు తీరుస్తూ ఉన్నారేమో అనిపిస్తుంది. కారణం మనకెప్పుడు బుద్ధి రాదు కనుక. జ్ఞానమునకు సముద్రం లాంటివాడు. సముద్రం అన్నిటికంటే పెద్దది. అది ఎంత విశాలం ఉందో ఎవరికి తెలుసు. 3 భాగాల సముద్రం ఉంటే ఒక భాగం భూమి అంటున్నాడు. ఈ భూమిలో ఉన్న 160, 170, 200 దేశాలు ఎన్ని ఉన్నాయో ఒక దేశమే సరిగ్గా తెలియదు, ఒక జిల్లా సరిగ్గా తెలియదు. మన ఊరే మనకు ఎంత ఉందో తెలియదు. మన ఊరు ఎంత ఉందో మనకు తెలియదు. ఇంకా మన జిల్లా ఏం తెలుస్తుంది, రాష్ట్రం ఏం తెలుస్తుంది, దేశం ఏం తెలుస్తుంది, ప్రపంచం ఏం తెలుస్తుంది. అటువంటి భూమి కూడా 3 భాగాల్లో ఒక భాగమే ఉందంట. 4 భాగాల్లో ఒక భాగమే ఉంది. 3 భాగాల సముద్రం ఉంది. ఇంకా సముద్రం ఎంత పెద్దదో ఎవరికి తెలుసు. అంత పెద్దవాడు జ్ఞానంలో. కానీ ఎంత పెద్దవాడైతే ఏంటి, ఆ జ్ఞానం కావాలనే వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరున్నారు? అజ్ఞానం కావాలనే వాళ్ళే ఎక్కువగా తయారవుతున్నారు తప్ప జ్ఞానం కావాలని అడిగే వాళ్ళు ఎవరు లేరు. జ్ఞానం కావాలని అడగడం అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి ఇంకేమీ వద్దు అని అర్థం. ఇంకేమీ వద్దు అని నువ్వు అనుకున్నావా, నేను అనుకున్నానా, అప్పుడు నాకు జ్ఞానం కావాలి అనడానికి అర్హత వస్తుంది. ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఈ లోకంలో ఏమీ వద్దు అనే స్థితి మనకు వచ్చిందా? అప్పుడు జ్ఞానాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలిగి చేయండి. చాతకపక్షి మేఘజలం త్రాగి ఎట్లు సంతసిస్తుందో అలాగే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. చాతకపక్షి మేఘజలాన్ని మాత్రమే తాగుతుంది. అలాగే సాయి భక్తులు సాయినాథుని లీలలు, కథలు, బోధలు మాత్రమే ఇష్టపడాలి. అప్పుడు చాతకపక్షి లాంటి వాళ్ళు అవుతాం మనం. నీ కథలు వినప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావనలు కలుగుగాక. అంటే ఇక్కడ ఎవరో నేను మీరో బాబా భక్తులుగా ఉంటూ బాబా కథలు చదువుతూ సత్సంగాలు చేస్తూ సంకీర్తనలు చేస్తూ పూజలు చేస్తూ జీవించడం కాదు హేమడపంతు మహాశయుడు కోరుకుంది. మనతో పాటు మన కుటుంబం మొత్తం సాయినాథుని భక్తిలో మునిగి తేలాలి, మునిగిపోవాలి. అప్పుడు వారి జీవితం ధన్యం, అటువంటి కుటుంబం ధన్యం. జన్మ జన్మలకి మన వంశవృక్షం సాయినాథుని పాదదాసులుగా జీవించాలి అని ఎవరైతే కోరుకుంటారో, ఎవరి కుటుంబాలైతే ఆ విధంగా మొత్తం కుటుంబం అంతా సాయి భక్తులుగా జీవిస్తారో అప్పుడు హేమడపంతు మహాశయుడికి తృప్తి కలుగుతుంది. అందుకనే మనతో పాటు మన కుటుంబ సభ్యులకు కూడా సాత్విక భావనలు కలుగుగాక అని మహానుభావుడు కోరుతున్నాడు. ఎంత విశాల హృదయం. వారి శరీరమును చమరించుగాక, వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక, వారి ప్రాణములు స్థిరపడుగాక, వారి మనస్సులు ఏకాగ్రమవు కాక, వారికి గగురుపాటు కలుగుగాక, వారు వెక్కుచూ ఏడ్చి వణికెదురుగాక, వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువు గారి కటాక్షం వారిపైన ప్రసరించినదనుకునవలను. ఇవి అష్టసాత్విక భావాలు. ఎంతో సాత్వికమైనటువంటి మానసిక స్థితి ఉన్నవారికి ఈ భావాలు వస్తాయి. అహంకారం బాగా మందంగా దట్టంగా పేరుకుపోయినటువంటి మనలాంటి వాళ్ళకి ఈ భావాలు ఎప్పుడు కలగాలి? సరే, ప్రయత్నం చేస్తూ పోదాం. ఎప్పటికన్నా అహం నశిస్తుందేమో, ఈ అష్టసాత్విక భావాలు కలుగుతాయేమో, ఆ అష్టసాత్విక భావాల్లో ఉండి ఆత్మానందం అనుభూతిలోకి వస్తుందేమో. జీవితంలో ఒక్కసారి ఆ అనుభూతిని పొందినా వాడు అదృష్టవంతుడే. వాడు ఎన్నిసార్లు కింద పడిపోయినా మళ్ళీ ఆ అనుభూతి కోసం పైకి లేస్తూనే ఉంటాడు. భక్తుడిగా జీవించడానికి స్థిరపడతాడు. ఇలా జరిగితే, ఈ అష్టసాత్విక భావాలు కలిగితే గురువుగారి అనుగ్రహం కలిగినట్టు లెక్క. మరి మనకి గురువుగారి అనుగ్రహం కలిగిందా? లీలలు అనేకం పొందుతూ ఉన్నాం, అనేక విధాల బాబా సాయం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, అన్నీ ఓకే. కానీ నీకు బాబాగారి కథలు విన్నప్పుడు, లీలలు విన్నప్పుడు, బోధనలు విన్నప్పుడు, బాబాగారు గుర్తుకొచ్చినప్పుడు ఇలా అష్టసాత్విక భావాలతో వెక్కి వెక్కి ఏడ్చే లక్షణం ఎప్పుడైనా వచ్చిందా? వస్తే నీ జన్మధన్యం, నీకు గురు అనుగ్రహం కలిగినట్టే.
ఈ భావనలు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారానికి దారి చూపిస్తాడు. మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందడానికి బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వాడాలి. ఈ మాయ, ఈ వస్తు ప్రపంచం, ఈ భావబంధాలు ఇవన్నీ తెంచుకొని స్వేచ్ఛను పొంది స్వేచ్ఛానందమైన ఆత్మానందాన్ని పొందడానికి గురువుకు సర్వస్వ శరణాగతి చేయాలి, ఆయన్ని వేడుకోవాలి. కష్టం కదా, మనం ఆ బంధాలు కోరుకుంటున్నాం, ఆ బంధాలను ఉండాలనుకుంటున్నాం, వస్తు ప్రపంచాన్ని కోరుకుంటున్నాం, ఆస్తిపాస్తులు కోరుకుంటున్నాం, సుఖ సంతోషాలు కోరుకుంటున్నాం. ఇవన్నీ కోరుకుంటున్న అంటే దాని అర్థం ఏంటంటే నీవు మోక్షాన్ని కోరుకోవట్లేదు. మోక్షం ఎందుకండి, అది ఎలా ఉంటుందో తెలియదు, అయినా అవసరమే ఉంది, ఇలాగే ఉండనివ్వండి, హాయిగా ఉంది, బంధాల్లో అనుబంధాల్లో వస్తు ప్రపంచంలో సుఖంగా ఉంది కదా అనే స్థితే మనకు, అంతవరకే మనకు తెలిసింది. కానీ భవిష్యత్తు మనకు తెలియదు. ఇవన్నీ భవిష్యత్తులో ఎలా పరిణమిస్తాయి, వీటి ద్వారా వచ్చే దుఃఖం ఎంత భయంకరంగా ఉంటుందో తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలిసినప్పుడు ఈ విధంగా ప్రార్థన చేస్తాం. బాబా, ఈ భావబంధాల నుంచి విముక్తి ప్రసాదించండి, ఈ బాధల నుంచి ముక్తి ప్రసాదించండి, నాకు స్వేచ్ఛను ప్రసాదించండి అని ప్రార్థన చేస్తాం. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రాన్ని దాటించలేవు, సద్గురువే ఆ పని చేయగలడు. సర్వజీవకోటిను భగవంతుని సూచనట్టు చేయగలరు. వేదాలు వేదాలు ఉపనిషత్తులు ఉపనిషత్తులు అని చాలా గొప్పగా చెప్తుంటారు కదా చాలామంది. కానీ ఆ వేదాలు ఉపనిషత్తులు కూడా నిన్ను ఈ యొక్క భావబంధాల నుంచి విముక్తిని ప్రసాదించలేవు, ఈ మాయ అనే మహాసముద్రాన్ని దాటించలేవు. ఒక్క గురువు మాత్రమే ఆ పని చేయగలుగుతాడు. ఇది ఉపోద్ఘాతం ద్వారా మనకు అందించిన జ్ఞానం సాయినాథుల వారు. తర్వాత గ్రంథమును పవిత్రం చేసి కానుకగా ఇచ్చుట. సాయినాథుని భక్తులు ఆ రోజుల్లో ఏదైనా పవిత్రమైన గ్రంథం చదవాలనుకుంటే వాటిని తీసుకొని వచ్చి శ్యామ ద్వారా నెమ్మదిగా బాబా చేతులు పెట్టి మళ్ళీ శ్యామ ద్వారానే వాటిని స్వీకరించి సాయినాథుల అనుగ్రహంతో వచ్చిన ఆ గ్రంథాలు పారాయణం చేస్తే శుభం కలుగుతుంది, ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుంది, ఆత్మ వికాసం కలుగుతుంది అని భావించేవాళ్ళు అనేది ఇందులోని సారాంశం. తర్వాత శ్యామకు బాబాగారు విష్ణు సహస్రనామములు ఇచ్చి గౌరవించుట. మనం తెలుసుకున్నాం, నా శ్యామ అమాయకుడు, నిస్వార్థపరుడు, ఏ స్వార్థం లేకుండా ఏ కోరిక లేకుండా చాలా కాలం నాకు సేవ చేశాడు. అతని యందు నాకు చాలా ప్రేమ ఉంది, అపరిమితమైన ప్రేమ ఉంది. కనుక అతన్ని ఉద్ధరించడానికి, అతనికి భావబంధాల నుంచి మోక్షం కలిగించడానికి, ముక్తి కలిగించడానికి, జీవిత పరమార్థాన్ని సాధించేలా చేయటానికి విష్ణు సహస్రనామం అనే మాలను శ్యామ మెడలో వేసి అతన్ని అలంకరించదలుచుకున్నాను అంటాడు బాబాగారు. అందుకు ఒక చక్కటి పన్నాగం పన్నారు. ఏమిటి? ప్రతినిత్యం బాబా సముఖంలో రామదాసి అనే ఒక భక్తుడు స్నానం చేసి విభూతి రేకులు దిద్దుకొని చక్కటి వస్త్రాలంకరణ చేసుకొని కూర్చొని ఆధ్యాత్మిక రామాయణం విష్ణు సహస్రనామాలు ప్రతినిత్యం పారాయణం చేసేవాడు. ఆ విధంగా కొన్ని నెలల నుంచి సాగుతూ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రామదాసి అనేవాడు పుస్తకాలు చక్కగా పఠించాడు, చక్కగా నియమనిష్టలతో సాధన చేస్తున్నాడు. కానీ అసలైన మానసిక పవిత్రతని, మానసిక నిశ్చలతని, శాంతాన్ని, సహనాన్ని, ప్రేమను, త్యాగాన్ని, సేవను అనే ఉత్తమ గుణాలను మాత్రం అతను ఏమాత్రం కూడా సంపాదించుకునే ప్రయత్నం చేయలేదు. మనలాగే తీర్థయాత్రలు చేస్తే చాలు, తీర్థ స్నానాలు చేస్తే చాలు, వ్రతాలు చేస్తే చాలు, పారాయణాలు చేస్తే చాలు, యజ్ఞయాగాదులు పాల్గొంటే చాలు, పుణ్యం వస్తుంది, నేను తరించబడతాను అనే భ్రమలోనే ఉన్నాడు. కానీ తరించాలంటే మానసిక సాధన చేయాలి, మనసును పవిత్రపరుచుకోవాలి, మనసును నిర్మలం చేసుకోవాలి, మనసును నిశ్చలం చేసుకోవాలి అనే సత్యాన్ని గ్రహించలేదు. ఆ సత్యాన్ని తెలియజేసేవారినే గురువు అంటారు. అతనికి ఇంతకాలం గురువు లేడు. గురువు లేని విద్య గుడ్డి విద్యలాగా పారాయణాలు, గ్రంథ పారాయణాలు చేస్తే చాలు అన్నీ వస్తాయి, అంతా వస్తుందనే భ్రమలో ఉండి పారాయణాలు చేసుకుంటున్నాడు మనలాగే. కనుక సాయినాథుల వారు తనకు కడుపు నొప్పిగా ఉందని బజారుకి వెళ్ళి సోనాముఖి తీసుకొస్తే బాగుంటుందని రామదాసి చెప్తే రామదాసి వెంటనే చదువుతున్న పుస్తకాన్ని అక్కడ పెట్టి సోనాముఖి తేవడానికి బయటికి వెళ్ళాడు. సాయినాథుల వారు నెమ్మదిగా తన ఆసనం నుంచి లేచి అడుగులు అడుగు వేసుకుంటూ చిద్విలాసంగా
నడుచుకుంటూ వచ్చి ఆ రామదాసి చదువుకునే విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకొని శ్యామకి ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఓ శ్యామా, ఈ పుస్తకాన్ని చూడు, ఇది చాలా గొప్ప పుస్తకం, గొప్ప గ్రంథం, పవిత్రమైంది. ఒకప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది, నా జీవితం అపాయంలో పడిపోయింది, నేను అసలు ఇంకా జీవిస్తానా లేదా అన్నటువంటి పరిస్థితుల్లో ఈ పుస్తకాన్ని ప్రేమతో శ్రద్ధగా హృదయానికి హత్తుకున్నాను. దాంతో నా జీవితం మారిపోయింది, నేను మళ్ళీ మంచి స్థితిలోకి, మామూలు స్థితిలోకి రాగలిగాను అని ఆ విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పి శ్యామకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తే, శ్యామ నాకు అక్కర్లేదు బాబోయ్, ఆ రామదాస్ అనేవాడు మొండివాడు, కోపిష్టి, ఇది అతని పుస్తకం, నాకెందుకు ఇవ్వాలని చూస్తున్నారు, అతను వచ్చాడంటే నా మీద ఎగురుతాడు, అనరాని మాటలు అంటాడు, అయినా నాకు సంస్కృతం చదవడం రాదు బాబా, నాకు అక్కర్లేదు అన్నాడు. అప్పుడు బాబా మరింత బతిమిలాడి శ్యామ చేతులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక రోజుకు ఒక్క పదం చదువు, ఒక అక్షరం చదువు, ఇలా బతిమిలాడుతున్నాడు. ఈలోగా రామదాసి వచ్చాడు. ఇక్కడ జరుగుతున్న విషయాన్నంతా అన్నా చెంచనీకు నారద పాత్ర వహించి మొత్తం రామదాసికి చేరవేశాడు. దాంతో రామదాసి ఉగ్రుడై మహోగ్రుడై నరసింహావతారం ఎత్తేసి శ్యామ మీద పడి నానా మాటలు అనేసాడు. అక్కడ సద్గురు ఉన్నాడు, సాయినాథుల వారు ఉన్నారు. ఆయన ముందు నెమ్మదిగా మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి అనే జ్ఞానాన్ని, విఘ్నతను కోల్పోయి దుర్మార్గంగా ప్రవర్తించాడు. అంటే అతని నైజం అది, అతని సంస్కారం అది, అతని చిన్నతనం నుంచి ఉన్నటువంటి బుద్ధి అది. కనుకనే బాబా అతనికి జ్ఞానోదయం కలిగించడానికి ఈ యొక్క నాటకాన్ని క్రియేట్ చేశాడు. అప్పుడు బాబా చెప్పాడు, అసలు రామదాస్ ఏం సంగతి, ఏంటి విషయాలు, ఎందుకు అలా అరుస్తున్నావు, ఏమిటి వేషాలు వేస్తున్నావు, ఏంటి ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావా, ఓ చిన్న పుస్తకం కోసం ఇంత గొడవ చేస్తున్నావేంటి, పుస్తకాలు కావాలంటే ఎన్నైనా వస్తాయి, మనుషులు వస్తారా పిచ్చివాడ, మంచి మనుషులు దొరకాలంటే కల్పాంతమైనా కానీ దొరకరు ఈ కలియుగంలో. కనుక నువ్వు సంపాదించుకోవాల్సింది మనుషుల్ని కానీ పుస్తకాలని కాదు. శ్యామ మనవాడు కదా, ప్రేమగా మాట్లాడలేవా, ఎందుకు అలా నరాలు తెంచుకుంటున్నావు, ఇంతకాలం పారాయణాలు చేసావు, ఎన్నో తీర్థస్నానాలు చేసావు, తీర్థయాత్రలు చేసావు, ఏం సాధించావు, మనసును పవిత్రపరచుకోలేకపోయావు, మనస్సును అధీనంలో పెట్టుకోలేకపోయావు, ప్రేమగా మాట్లాడలేకపోతున్నావు. ఎందుకయ్యా నీకు ఇవన్నీ, ఈ సాధనలు, ఈ భక్తి మార్గం, ఇంతేనా నువ్వు సాధించింది, దీనికి ఎందుకు ఆధ్యాత్మిక మార్గం, భక్తి మార్గం? మనసును అదుపులో పెట్టుకోలేనివాడు ఎంత చేసినా వృధా. రామదాసికి కావలసింది సమత కావాలి, మమత కాదు. మమత అంటే మమకారం, మోహం, అది నాది, ఇది నాది, ఇది మోహం. మమత, సమత, అందరూ సమానమే, అందరూ నావారే, నాది అందరిది, నా దగ్గర ఉన్నది అందరిది, ఎవరికి ఏమి కావాలని వాళ్ళు తీసుకోవచ్చు అన్న భావం పెంపొందించుకోవాలి రామదాస్ అని అతనికి జ్ఞానోదయం కలిగించడం మనం తెలుసుకున్నాం. మనం కూడా దీన్ని ఆచరించాలి. తర్వాత గీతా రహస్యం. కాకాసాహెబ్ దీక్షిత్ ఒకసారి బాలగంగాధర తిలక్ రచించినటువంటి గీతా రహస్యం అనే గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు షిరిడీకి. మసీదుకు వచ్చి బాబా చేత స్పర్శింప చేసుకుని పారాయణం చేయాలనుకున్నాడు. అయితే ఆ పుస్తకాన్ని శ్యామ చదువుతానని ఒకసారి తీసుకున్నాడు. అది తీసుకొని అలా మసీదుకి వచ్చేసాడు. వెంటనే బాబా ఆ పుస్తకాన్ని శ్యామ చేతులోంచి తీసుకొని దాన్ని పేజీలు అటు ఇటు తిప్పి తిరిగి శ్యామకి ఇచ్చేసి, ఇది మన కోశాగారంలో ఉంచు, నీకు పనికొస్తుంది అన్నాడు. కానీ ఇది కాకా మహాజనిది బాబా, అతనికి ఇచ్చేయాలి, అతను చూస్తున్నాడు దీనికోసమే పాపం అంటాడు. నేను నీకు ఇది ఇచ్చాను, ఇది మన కోశాగారంలో పెట్టు అన్నాడు. సరే, ఇంకా బాబా మాటకి ఎదురు చెప్పేది ఏముంది, తీసుకెళ్ళి శ్యామ పుస్తకాల కోశాగారంలో దాన్ని ఉంచాడు. ఆ తర్వాత మళ్ళీ అదే కాకా మహాజని ఏకనాథ భాగవతాన్ని తీసుకొచ్చి బాబా దగ్గరికి వస్తే దాన్ని చేతుల్లో తీసుకొని పేజీలు అటు ఇటు తిప్పి అతని చేతుల్లో పెట్టి, దీన్ని పూర్తిగా చదువు, తప్పకుండా ఇది నీకు మేలు చేస్తుంది అన్నాడు. దాని ద్వారా మనం ఒక సత్యాన్ని గ్రహించాం. ఏ గ్రంథమైనా ఆధ్యాత్మిక గ్రంథాన్ని పూర్తిగా చదవాలి, సగం చదివి వదిలేయకూడదు, పూర్తిగా చదివితేనే ఫలితం ఉంటుంది అనేది కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత కాపాడే దంపతులు బ్రిటిష్ వారి చేత బంధింపబడే అవకాశం ఉందని తెలిసి కాపాడే షిరిడి సాయినాథుని ఆశ్రయించటం, సాయినాథుల వారి రక్షణలో అతను 4 నెలలు షిరిడిలో ఉండిపోవడం. ఆ సందర్భంగా
సాయినాథుల వారి దివ్య దర్శనానికి వచ్చినటువంటి అనేక మంది భక్తులతో కూడిన సంఘటనలను, బాబాగారి వారితో మాట్లాడిన సంభాషణలను కాపాడే డైరీ అనే పేరుతో అత్యంత ప్రసిద్ధి చెందిన సాయినాథుని గ్రంథంగా తయారైందని, అందులో సాయినాథుడికి సంబంధించిన మరొక రూపాన్ని, మరొక కోణాన్ని, మరొక తత్వాన్ని మనం చూసే అవకాశం ఉంటుంది, దర్శించే అవకాశం ఉంటుంది. వీలైన వాళ్ళు కాపాడే డైరీని చదవచ్చని కూడా తెలుసుకున్నాం. ఈ కాపాడే దంపతులు భార్య 7 నెలలు ఉంది షిరిడిలో, భర్త కాపాడే 4 నెలలు ఉన్నారు. ఆ సందర్భంలో ఒకసారి కాపాడే గారి భార్య ప్రతిరోజు మధ్యాహ్నం బాబా గారికి నైవేద్యం వండి తీసుకొని వచ్చేది. ఆ నైవేద్యాన్ని బాబా తీసుకున్న తర్వాతే ఆమె తినేది. అంతవరకు ఉపవాసంతో ఉండేది. అంటే ఉదయం పూట టిఫిన్ కూడా చేసేది కాదు. అంత నియమంగా భక్తి శ్రద్ధలతో ఆమె బాబా గారికి ప్రసాదం తీసుకొస్తున్న ఆమె యొక్క నియమాన్ని, భక్తి శ్రద్ధలను అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియచెప్పడం కోసం ఒకరోజు ఆమె తీసుకొచ్చినటువంటి నైవేద్యాన్ని చూసి తను కూర్చున్న చోటు నుంచి లేచి వేగంగా నడుచుకుంటూ వచ్చి ఆ పళ్ళ్యాన్ని తన దగ్గరికి లాక్కొని పైన ఆకును తీసేసి గబగబా తినడం మొదలుపెట్టాడు. అంతకుముందే ఎంతోమంది తెచ్చిన ప్రసాదాలు అక్కడ ఉన్నాయి, కానీ వాటి వైపు ఆయన కన్నెత్తి కూడా చూడకుండా ఈమె తెచ్చిన ప్రసాదాన్ని ముందుకు లాక్కొని తింటుంటే శ్యామకు ఆశ్చర్యం ఇస్తుంది. ఏమయ్యా మహానుభావా, దేవా, ఇది ఏం పార్షియాలిటీ అయ్యా? నీకు కూడా ఈ భేదభావం ఉందా? మామూలు మనుషులకైతే అనుకోవచ్చు, నువ్వు జ్ఞానస్వరూపుడివే, సద్గురువువే, నీకు ఈ భేదభావం తగునా? ఎంతోమంది భక్తులు ప్రసాదాలు తెచ్చి పెట్టారు, అక్కడ చూస్తున్నారు, నువ్వు ఎప్పుడు లేచి తీసుకుంటావా అని. వాటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు, కానీ ఏమి తెచ్చిన ప్రసాదం మాత్రం దగ్గరికి లాక్కొని గబగబా తింటున్నావు. ఎందుకు? ఆమె వంటనే అంత రుచిగా ఉందా? మిగతా వాళ్ళ ఏమి బాగోలేవా? మాకేం అర్థం కాలేదయ్యా నీ పద్ధతి మాకేం నచ్చలేదు అని శ్యామ అడిగేశాడు. అప్పుడు బాబాగారు చెప్పారు, శ్యామ, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈ తల్లి ఒకప్పుడు ఆవు, ఒక జన్మలో బాగా పాలిచ్చేది. ఆ తర్వాత ఆమె ఒక తోటమాలి ఇంట్లో పుట్టింది, ఆ తర్వాత ఒక వైశ్యునింట్లో పుట్టింది, ఆ తర్వాత ఒక క్షత్రియునింట్లో పుట్టింది, క్షత్రియుడి తర్వాత వైశ్యునింట్లో పుట్టింది, ఆ తర్వాత బ్రాహ్మణుల ఇంట్లో పుట్టింది. అందుకని ఈ తల్లి తెచ్చిన ఈ యొక్క ప్రసాదం నాకు చాలా ఇష్టం, అందుకే నన్ను ప్రశాంతంగా 2 ముద్దలు తిననివ్వు అన్నాడు. అంటే ఆ మిషతో ఆమె యొక్క గత జన్మలు చెప్పాడు, ఎన్నో జన్మల నుంచి తనకు ఆమెతో రుణానుబంధం అని చెప్పాడు. అందుకనే ఆమె మీద నేను ఇంత శ్రద్ధ చూపించాల్సి వస్తుంది, ఈనాటి పరిచయం కాదు మరి అని చెప్పి జన్మల నుంచి సాయినాథుడితో ఉన్న రుణానుబంధాన్ని మనకు తెలియజెప్పాడు. మనందరికీ కూడా ఆయనతో, ఆ తండ్రితో రుణానుబంధం ఉంది కాబట్టి ఆయన మార్గంలోకి వచ్చాం, ఆయన భక్తులుగా జీవిస్తున్నాం. కనుక ఒకసారి సాయినాథుడితో రుణానుబంధం ఏర్పడితే జన్మలకు ఆ బంధం తెగిపోకుండా కంటిన్యూ అవుతుంది. జన్మలకు ఆ తండ్రి మనను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉద్ధరింపచేసే ప్రయత్నం చేస్తుంటాడనే సత్యాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత భోజనం అయిపోయిన తర్వాత చేతులు కడుక్కొని కూర్చుంటే ఆ తల్లి బాబాగారి యొక్క మాటలకు ఆనందపడిపోయి పరవశించి బాబా దగ్గరికి వచ్చి బాబా పాదాలు ఒత్తుతూ కూర్చుంది. ఆ తల్లి చేస్తున్న సేవకు ఆయన ఆనందపడి ఆయన కూడా ఆమె చేతులు ఒత్తుతూ ఉన్నాడు. ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది, చూసే వాళ్ళకు వింతగా ఉంది. శిష్యురాలు గురువుకు సేవ చేయడం ఓకే, తప్పు లేదు, అది సహజంగా ఎక్కడైనా జరిగేది. కానీ గురువు శిష్యుడికి సేవ చేయడం ఏంటి? అది ఇక్కడే చూస్తున్నాం మనం అని శ్యామ ఆ విషయాన్ని కూడా అడిగేయడం జరిగింది. అప్పుడు బాబాగారు చిరునవ్వు నవ్వుతూ ఆ తల్లి యొక్క చెవిలో రాజారాం రాజారాం అని ఎప్పుడూ జపిచ్చమ్మా, నీకు శుభం జరుగుతుంది అని చెప్పడం కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి మంత్రోపదేశం ఎక్కడా తీసుకోవద్దు అని చెప్పిన సాయినాథుల వారు 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక తల్లికి, తన భక్తురాలికి ఆయనే స్వయంగా రాజారాం అనే మంత్రం ఉపదేశించడం పరస్పర విరుద్ధంగా ఉన్నా బాబా చెప్పింది మనం ఆచరించాలంటే ఎవరి దగ్గర మంత్రోపదేశం ఆశించడానికి అవకాశం లేదు, అక్కర్లేదు. బాబా మీద అనన్యమైన భక్తి శ్రద్ధలు ఉంటే చాలు, మనం తరిస్తాం. ఇక ఆయన ఈమెకెందుకు మంత్రోపదేశం చేశాడు అది ఆయనకు తెలుసు, మనం దానికి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కూడా తెలుసుకున్నాం. కనుక తర్వాత గురువు శిష్యులు అనే బంధం పైకి చూడడానికి వేరువేరుగా కనిపించిన శరీరాల రూపంతో కానీ, వారి యొక్క కర్మల రూపంలో కానీ, చర్యల రూపంలో కానీ వేరువేరుగా కనిపించిన అంతరంగాన వారిద్దరూ ఒకటే. నిజమైన శిష్యుడు, నిజమైన గురువు అంతరంగాన పరిశుద్ధులు, పవిత్రులు, పూర్ణజ్ఞానులు.
ఉత్తమ శిష్యుడు ఉత్తమ గురువు, లోపట ఇద్దరు ఒకటి, పైకి మాత్రం గురువు శిష్య సంబంధాన్ని లోకాచారం కొరకు పాటిస్తూ ఉంటారు. పాటించాలి, అది చివరి వరకు పాటించాలి అనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా 27వ అధ్యాయంలో అత్యద్భుతమైనటువంటి సాధన రహస్యాలను, అద్భుతమైన కథలను, మధురాతి మధురమైన కథలను మనకు హేమడపంత మహాశయుడు వినిపించడం జరిగిందని తెలియజేస్తూ, బాబా గారికి, హేమడపంత మహాశయుడికి మనందరం కూడా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అధ్యాయాన్ని ముగించి రేపు మనం 28వ అధ్యాయంలో ప్రవేశిద్దాం. ఇప్పుడు మీకు ఒక సాయినాథుకు సంబంధించిన ఒక పాటను వినిపించి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. దేవదేవ సాయినాథ మమ్ము బ్రోవరా, దేవదేవ సాయి రామ మమ్ము గావరా, దేవదేవ సాయినాథ మమ్ము బ్రోవరా, దేవదేవ సాయి రామ మమ్ము గావరా. నిన్ను నమ్మినామురా, నిన్నే నమ్మినామురా, నిన్ను కొలచినామురా, నిన్నే కొలచినామురా, దేవదేవ సాయినాథ మమ్ము బ్రోవరా, దేవదేవ సాయి రామ మమ్ము గావరా. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ విడువనని, నన్ను స్మరించిన వారిని నే స్మరింతునని, నన్ను నమ్మిన వారిని ఎన్నడూ విడువనని, నన్ను స్మరించిన వారిని నే స్మరింతునని, అభయమొసంగిన ఓ మహానుభావా, దేవదేవ సాయినాథ మమ్ము బ్రోవరా, దేవదేవ సాయి రామ మమ్ము గావరా. పరులను నిందించుట నన్ను నిందించినటులని, పరులను పూజించుట నన్ను పూజించినటులని, పరులను నిందించుట నన్ను నిందించినటులని, పరులను పూజించుట నన్ను పూజించినటులని, పాపము తొలగించి పాలించిన ఓ మహానుభావా, దేవదేవ సాయినాథ మమ్ము బ్రోవరా, దేవదేవ సాయి రామ మమ్ము గావరా. అంతట నేనే ఉన్నానని, అందరిలోనూ ఉన్నానని, అంతట నేనే ఉన్నానని, అందరిలోనూ ఉన్నానని, సత్యం నేనై ఉన్నానని, నిత్యం నేనై ఉన్నానని, సత్యం నేనై ఉన్నానని, నిత్యం నేనై ఉన్నానని, బ్రహ్మతత్వము తెలిపిన ఓ మహానుభావా, దేవదేవ సాయినాథ మమ్ము బ్రోవరా, దేవదేవ సాయి రామ మమ్ము గావరా. అహమును మించిన పాపము లేదని, అహమును విడిచిన అంతా సుఖమని, అహమును మించిన పాపము లేదని, అహమును విడిచిన అంతా సుఖమని, ఆత్మతత్వము తెలిపిన ఓ మహానుభావా, దేవదేవ సాయినాథ మమ్ము బ్రోవరా, దేవదేవ సాయినాథ మమ్ము గావరా.
నీటి బుడగ వంటిది మానవ జీవితమని, భూతదయను మించిన పరమార్థము లేదని. నీటి బుడగ వంటిది మానవ జీవితమని, భూతదయను మించిన పరమార్థము లేదని. దీనుల హీనుల పాపుల పతితుల, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగ వెలసిన ఓ మహానుభావా, దేవదేవ సాయినాథ మమ్ము బ్రోవరా, దేవదేవ సాయి రామ మమ్ము గావరా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం శ్రీ సాయిరామ్.